ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. హరిదాసు వేషధారణలో బసవన్న ఆటలు, మహిళల రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ వేడుకల్లో అంబరాన్నంటాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామీణ పట్టణాన్న తేడా లేకుండా ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తెలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓవైపు హరిదాసులు, మరోవైపు గంగిరెద్దులతో పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం కొనసాగుతుంది. దాంతోపాటుగా ఉమ్మడి పల్లెముడి పట్టణాల విషయానికి వచ్చేస్తే మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శివార్లో ఉన్నటువంటి జేపీఎన్సీ కళాశాల ప్రాంగణంలో కూడా ఇక్కడ ఘనంగా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాలలో కూడా ఒకవైపు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు అనే విధంగా కూడా ఒక సెట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జయప్రకాష్ నగర్ అనే పేరు కూడా ఈ ప్రాంతానికి పెట్టి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జేపీఎన్సీ కళాశాల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి సంబరాలు అనగానే మన ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలు గుర్తుకొస్తుంటాయి. ఆ ప్రాంతాన్ని కూడా ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది? సంక్రాంతి సంబరాలకు సంబంధించి మీరు ఎలా జరుపుకుంటున్నారు? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటాం, అదేవిధంగా సంక్రాంతి అంటాం. సంక్రాంతి అంటే కొత్త వెలుగు, నూతన వెలుగు, నూతనత్వంతో రైతులకు పంటలు రావటం కావచ్చు. ఈ పండుగని సాధారణంగా 3 రోజులుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. సో భోగి రోజు సాధారణంగా భోగి పండ్లు పోయడం కావచ్చు, ముగ్గులు వేయటం కావచ్చు, గొబ్బెమ్మలు పెట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా సంక్రాంతి రోజు వివిధ రకాలైనటువంటి వంటలు కావచ్చు, పితృదేవతలకు పూజలు కావచ్చు. కనుమ రోజు ఇది వాళ్ళకి నచ్చినటువంటి వంటలు, ప్రత్యేకంగా ఇది మాంసాహారాన్ని భుజించేటువంటి వాళ్ళు, వాటిని ఇష్టపడేటువంటి వాళ్ళు భుజిస్తారు. అదేవిధంగా మా కళాశాలలో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. సో వీటిలో భాగంగా విద్యార్థులకు గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ఇది అటు గొబ్బెమ్మలు కావచ్చు, అదేవిధంగా ఆవులు కావచ్చు, భోగి మంటలు కావచ్చు, అదేవిధంగా బొమ్మల కొలువు కావచ్చు. సో ఈ విధంగా అందరూ కూడా ఉపాధ్యాయునీలు, అదేవిధంగా విద్యార్థులు చాలా సంతోషంగా, ఆనందంగా, కలిసికట్టుగా జరుపుకునేటువంటి పండుగ. మేడం, ఇప్పుడు సంక్రాంతి సంబరాలు మీరు జరుపుకుంటున్నారు, విద్యార్థులతో పాటు మీరు పాలు పంచుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నతనంలో మీరు చూసినా ఇప్పుడు గుర్తుకొస్తున్నా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము. ఈ భోగి మంటలు, మరి బొమ్మల కొలువులు, తర్వాత రంగోలీ, తర్వాత అన్ని సంప్రదాయ ప్రకారం అన్నీ చేయడం జరుగుతుంది ఈ జయప్రకాష్ నగర్లో. దాంతో పిల్లలందరూ సాంప్రదాయపరంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ప్లస్ ట్రెడిషనల్ వంటలు అన్నీ స్టాల్స్ పెట్టారు. ట్రెడిషనల్ వంటలు చేసుకొని వచ్చారు. ప్లస్ ఇంకేంటి ట్రెడిషనల్ ముగ్గులు కూడా వేశారు. ముగ్గులు పోటీలు పెట్టారు, రంగోలీ పోటీలు పెట్టారు. ఇంకా కైట్ ఫెస్టివల్ కాబట్టి కైట్స్ని కూడా ఎగరవేస్తున్నారు. దాంట్లో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేంటప్పా, ఈ ఫెస్టివల్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్లస్ మన సాంప్రదాయాన్ని, తరతరాలుగా వచ్చిన సాంప్రదాయాన్ని అది పిల్లలు మర్చిపోకుండా వాళ్ళ ఇండ్లలో, వాళ్ళ ఊర్లలో జరిపేవారు. ఇప్పుడు మన జయప్రకాష్ నగర్లో జరిపేసి వాళ్ళలో మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ. మరికొంతమంది మనతో మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం, మీరు ఈ సంక్రాంతి సెలబ్రేషన్లో మీరు పాలు పంచుకున్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది? సార్, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. కాలేజీలో 30 సంవత్సరాల బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సందర్భంగా కూడా ఈ యొక్క మహోత్సవాలు, చాలా సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రంగవల్లులు అవుతున్నాయి, కైట్ ఫెస్టివల్ అవుతుంది, నెక్స్ట్ బొమ్మల కొలువులు ఉంది. ప్రతి ఒక్కరూ అందరూ ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. దాంతోపాటు పిల్లలు తమ యొక్క సాంప్రదాయ దుస్తుల్లో వచ్చేసేసి అందరినీ కనువిందు కలిగిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకత. 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్న జేపీఎన్సీకి శుభాకాంక్షలు. ఇదే విధంగా ముందు కూడా జరుపుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. గంగిరెద్దులతో పాటు ఆవులు, నెక్స్ట్ ఉత్తర ద్వార దర్శనం కూడా పెట్టారు. ప్రతి ఒక్కటి మనకు పల్లె వెలుగులతో పాటు దానిలో ప్రాచీన్యంతో పాటు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫెస్టివల్ టు జేపీఎన్సీ. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఒక ఊరికి వెళ్తే ఏవేవుతుందో అవన్నీ మీకు ఇక్కడ సమకూర్చడం జరిగింది. వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు పట్టణాల్లో మామూలుగా ఇట్లాంటి వాతావరణాలు పిల్లలందరూ మర్చిపోవడము, ఇవన్నీ ముగ్గులు వేయడము, ఇవన్నీ ఇప్పటి కాలం పిల్లలకి తెలియకుండా ఉంది. కాబట్టి ఆ పద్ధతులు మర్చిపోకుండా కాలేజీలు అన్నీ పండగ అంటే ముగ్గులు,
భోగి మంటలు ఇవన్నీ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ పద్ధతులను మర్చిపోకుండా ఈ జయప్రకాష్ నారాయణ కాలేజ్లో ప్రతి సంవత్సరము పిల్లలకి అవగాహన ఉండాలి సంక్రాంతి అంటే ఏంటి అని చెప్పేసి తెలియడానికి పల్లె వాతావరణాన్ని ఇక్కడే చూపిస్తున్నారు. చూసుకుంటే జయప్రకాష్ నగర్లో పూర్తిగా సంక్రాంతి సంబరాలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా చాలామంది పట్టణవాసులు కూడా వచ్చి వీక్షిస్తున్నారు. దాదాపు 3 రోజుల పాటు, అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో కూడా వీటిని చూసేందుకు కూడా అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం ఒక తమకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా స్థానికులు అలాగే విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి చెప్పక తప్పదు. ఇది ఇక తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV, మహబూబ్ నగర్.